ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. బాచుపల్లి నుండి బొల్లారం వస్తున్న ఆటోలో ఆవు ఎముకలు, ఆవు చర్మం, ఆవు తల చూసి ఆటో ఆగు అని చెప్తుండగా ఆగకుండా వెళ్తున్నాడు. సుభాష్ని అని తనాని ఆగమని చెబుతుంటే ఆగకుండా పైకి ఏం చేస్తావని పైకి వెళ్తున్నారు. ఇద్దరు వ్యక్తులు పోలీసులు. వాళ్ళు ఏం చేయలేరు. ఆమె పైకి వెళ్తున్నారు. ఆమెకు తెలిసిన బజరంగ్ తెలవాలని పిలిచి ఆటోని ఇద్దరు వ్యక్తులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళకి ఆటోని ఇద్దరును అప్పగించారు. ఇక బొల్లారంలో అయితే రోజుకి ఒక్కసారి కాదు, పోతుంది వస్తుంది, ఆవులు కోస్తురు. అంటే హిందువుల మనభావాలు ఏమవుతుందో ఏమో కానీ డైలీ కోసుడు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఏమైనా మనం కొట్లాడితే అక్క ఇప్పుడు ఇందాక అక్క ఇంత డేరేసి ఆపితే కూడా ఆయన వాడు ఆటో డ్రైవర్ ఏమంటారు, మీరు ఏం చేస్తారు, ఏం బిక్తారు, పోలీసు వాళ్ళు ఏం బిక్తారు అంటే ఇంత ధైర్యంగా ఏం చేయడానికే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఆవులు కోస్తారు, హిందూ మనభావాలతో ఆడుకుంటారు. అంటే మనం హిందువులు పట్టించుకుని అంత ధైర్యం వాళ్ళకి. దీంతో ఫైట్ చేసి మనం ఎట్లయినా మన ఆవులను కాపాడాలి. వీళ్ళకి లైసెన్స్ లేదు, ఆటోకి వాళ్ళ దగ్గర పేపర్ కూడా లేవు, ఆర్సీ లేదు, లైసెన్స్ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి అసలు ఏం లేదు. వాళ్ళకి నడుపుతారు. ఏమంటే మా పర్మిషన్, పోలీస్ పర్మిషన్ ఉంది మాకు, మేము ఇక్కడే నడపచ్చు, మా ఇష్టం, అది ఏడికైనా నడపవచ్చు, ఎవరు మాకు ఆపరు, ఆపే రైట్స్ లేవంట. అంటే మేము హ్యూమన్ అన్నాక రైట్స్ లేవా మాకు ఆ బండి ఆపడానికి? ఓన్లీ పోలీసు వాళ్ళే ఆపాలా? మన హిందూ దీన్ని ఖండిస్తూ దీన్ని తీవ్రంగా ఖండించాలి అని కోరుకుంటున్నాం. వస్తుంటే బొల్లారం చౌరస్తా దగ్గర వచ్చి గలీజ్గా స్మెల్ వచ్చింది. ఏంట్రా అని అట్లా సైడ్లో ఇటు అటు పక్క చూస్తే ఆటోలో అంతా బీఫ్స్ ఫొటోస్ తీశాను. ఇది బీఫ్ కర్రీ అనమాట. దాంట్లో తోలు ఉంది, బొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆప్రా అని బొల్లారం చౌరస్తా నుంచి కెన్నెడీ స్కూల్ దగ్గర ఆపమంటే వాడు చెక్మా ఇచ్చి ముంగడు అయినాడు. మళ్ళీ ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఆపినాం, చెక్ బుక్ పాయింట్ దగ్గర ఆపినాం, బొల్లారం చౌరస్తాలో దాని చెరువు దగ్గర ఆపినా, ఆడ కూడా ఆపలేదు. మళ్ళీ ఏదో గల్లీలో తీసుకపోయి దిగిపోయినాడు. వాడేమో పైకి వచ్చినాడు. ఏంది నువ్వు ఎవరు పోలీసులా, ఏం చేస్తావు అని పైకి వచ్చినావు. నా దగ్గర వీడియో కూడా ఉంది, అది చూపెడతాను. మళ్ళీ ఆయన కూడా ఆడిని దించేసి ముందుకు ఆటోగాడు వెళ్ళిపోతుంటే ముందుకు చేసి ముందుకు పోతే ఒక ఇద్దరు పిల్లలు ఎవరో నాకు తెలీదు, వాళ్ళు మేము అడ్డం పెడితే కానీ ఆగలే. అలా దాన్ని బండి చూడండి ఒకసారి, గ్లాస్ లేదు, నంబర్ లేదు. ఇంకా వాడేమో ఇంకొకటి పరారండే, ఇంకొకటి ఉండే డ్రైవర్ ఉండే. మళ్ళీ పట్టుకొచ్చినాం పోలీసులు. అక్కడ రోడ్ మీదనే ఆపితే ఈ పెద్ద అన్నలు అందరూ వచ్చినాక జర స్టేషన్ దాకా తీసుకొచ్చి అయింది. ఇది మా ఇంకా మిగతా ఈ అన్నమాట. శ్రీరామ్, ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి రెగ్యులర్గా ఈ ఆటో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో. మేడం చెప్పినట్టు నాకు తెలిసే వరకు ఇది మియాపూర్ నుంచి సందేర్ నుంచి వస్తుంది. సో రెగ్యులర్గా బొల్లారం నుంచి పాస్ అయ్యి, అంటే ఇప్పుడు డ్రైవర్ని కనుక్కుంటే అదే చెప్పిండు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన లోకల్లో పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనది మియాపూర్ పాస్ అయిపోయింది, సరే బాచుపల్లి పిఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి పాస్ అయికుంటూ బొల్లారంలో నుంచి ఇప్పుడు మళ్ళీ పటంచోడికి వెళ్తుంది. ఇది పటంచోడిలో ఏంటంటే వీళ్ళది హబ్ ఉందంట. అక్కడ ఏంటంటే దీంతో ఆయిల్ ఏదో ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట, సంవేర్ ముత్తంగి, అరౌండ్ ముత్తంగిలో. సో నేను పర్సనల్గా నేను హిందూ కానీ ఏంటంటే గౌమాతని దేవుళ్ళలాగా పూజిస్తాను. సో ఇదేంటంటే నా సెంటిమెంట్ కూడా హర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే సరే ఇప్పుడు గవర్నమెంట్కి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఏమని, ఇప్పుడు కొన్ని అన్ఫిట్ బుల్స్ ఆర్ కౌస్ ఉంటే వాళ్ళనే కట్ చేయాలి. కానీ దీంట్లో చూస్తే అన్నీ ఫిట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చారు, చాలా ఉన్నాయి దాంట్లో, మీరు చూడొచ్చు. సో దాంట్లో ఏంటంటే దానికి ఒక్కదానికి కూడా అసలు నాకు అనిపిస్తలేదు, అంటే అన్నీ ఫిట్ ఉన్నట్టే ఉన్నాయి చూస్తుంటే దాంట్లో. సో ఒకటే కోరేది ఏంటంటే ఇప్పుడు సరే ఏదైనా ఉంటే మీరు లీగల్గా చేస్తే బాగుంటుంది, కానీ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అయితే చాలా తక్కువ అండి. సో ఒకటే కోరేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్ దయచేసి ఇది ఒకసారి కాన్సన్ట్రేట్ చేసేసి క్లోజ్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.